Good morning, sir. Good morning, sir. వాళ్ళెట్ట ఈ రోజు ఏం చేసుకోరు ఏడే తినిపిద్దాం పో. Good morning, sir. Good morning, sir. వాళ్ళు ఈరోజు వంట చేసుకోర్రా మధ్యాహ్నం వరకు. అందుకే క్లాస్ ఆడ స్టార్ట్ అయిందిరా అన్నావు. ఎకనామిక్స్ అంట. ఎకనామిక్స్ ఏనా, ఎథిక్స్ ఏనా, ఎథిక్ కరెంట్స్ అంట. Good morning, Ras. Hi, Ganesh. Ammeter ఒకటి రుద్వికేదా. So construction of ammeter. A moving coil galvanometer connected with a small resistance called shunt. This total arrangement is called ammeter. దీన్ని మనం ammeter. దీని నుంచి కరెంట్ ఐ వెళ్తే దీనికుండా పోయేటువంటి కరెంట్ ఐసి, దీనికుండా పోయే కరెంట్ ఐఎస్. సో ఓమ్స్ లా ఈ రాస్తే I into ES by GSS. E is equal to IG into G. V is equal to IS into S. So I want to calculate IG into G is equal I into GS by G plus S. GG cancel. IG is equal I into S by G plus S. So general గా ఫార్ములా ఇది. సారీ, వోల్ట్ మీటర్, ఇది అమ్మీటర్. అమ్మీటర్ is used to measure current in the given circuit. It is connected always in series. దీన్ని మనం సర్క్యూట్ లో సిరీస్ లో కలుపుతాం.
So can I go to voltmeter? Meter is voltmeter. Next వచ్చి voltmeter. This is a moving coil galvanometer. A large resistance connected to it. This forms a voltmeter. Or voltmeter is equal V is equal Ig into G plus R. దీనిలో వెళ్ళే కరెంట్ Ig. సో జనరల్ గా మనకి R is equal V by Ig minus G. This is the construction of voltmeter. Voltmeter is always connect. Ig means current flowing to the galvanometer. Voltmeter always connected in parallel. This is always connected in parallel in a circuit. ఒక సర్క్యూట్ లో దీన్ని మనం parallel గా right. Next point. దీని మీద మనకి ఐజీ అంటారండి. అంటే గ్యాల్వనామీటర్ ఉంది కాబట్టి గ్యాల్వనామీటర్ గుండా పోయే కరెంట్ ని మనం ఐజీ అంటాం. నేర్చుకో చిన్న ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇది ఒక చిన్న ప్రాబ్లం. 6 volts 0.6 ohms ఇది అమ్మీటరు. ఇది 4 ohms, ఇది 4 ohms, 12 ohms, 4 ohms, 12 ohms. Find the reading of ammeter. ఒక డయాగ్రామ్ లో రీడింగ్, ఫైండ్ ద రీడింగ్ ఆఫ్ ammeter. ammeter రీడింగ్ గమనించండి. సో
ఇప్పుడు మనం గమనిద్దాం ఎట్లా కనుక్కోవాలంటే కరెంట్ ఇలా వచ్చి దీనిలోకి ఇలా డివైడ్ అయ్యి మళ్ళీ దీనిలో వస్తుంది. అట్లానే కరెంట్ ఇలా దీని గుండా వచ్చే కరెంట్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా కరెంట్ ఇలా డివైడ్ అయ్యి మళ్ళీ ఇలా వస్తుంది. ఇది కరెంట్ డివిజన్. ఎవరికైనా జంక్షన్ ప్రకారం జాగ్రత్తగా రండి, నిదానంగా. ఇప్పుడు ఈ రెండు ఒకే పాయింట్ కలిపాం కాబట్టి ఈ రెండు ప్యారలల్ గా ఉంటాయి. దిస్ కెన్ బి రీడ్ డాన్ యాజ్ ప్యారలల్. మనం ప్యారలల్ గా ఉంచుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రీడ్ ఎలా చేస్తుంటాం అంటే ఇది 12 ఇది 4 ఇలా ఇది 2 ఇది అమ్మీటర్. మళ్ళీ ఇలా దీన్ని సర్క్యూట్ ని మనం రీడ్రా చేస్తాం. అంటే 12 4 12 4 దీనికి మళ్ళీ అప్పర్ లైన్, ఇది మనం అప్పర్ లైన్ లో చేసే పాయింట్ 0.64. లోవర్ లైన్ లో దీనికి ఇది 4 ohms. ఇది 4 ohms. 12 4 4 12 ఇట్లా రీడ్ చేసుకుంటాం స్ట్రక్చర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. 12 into 4 by 12 plus 4 అంటే 48 by 16 అంటే 3 ohms. ఇది 3 అమ్మీటర్, మళ్ళీ ఇది కూడా 3 అవుతుంది. 3 ohms 3 ohms ఇక్కడ 4 ohms. తర్వాత ఇది 0.6 ohms, ఇది 6 ohms. సరే, ఎందుకు ఇలా అంటే అసలు మొత్తం ఎప్పుడు కూడా కరెంట్ కనుక్కోవాలంటే ఒక సర్క్యూట్ మొత్తాన్ని సింప్లిఫై చేసుకోవాలి, రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఒక సర్క్యూట్ లో ఉన్న మొత్తం రెసిస్టెన్స్ ని సర్క్యూట్ అంతా సింప్లిఫై చేసుకొని యు హావ్ టు క్యాలిక్యులేట్ రెసిస్టెన్స్. ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్. ఇప్పుడు చూడు 3 3 6 ఈ రెండు సిరీస్, దీనికి ఇది ప్యారలల్. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా వస్తుంది? ఇది 0.6 ohms 6 volts 3 3 6 అంటే ఇదేమో 6 అయింది, ఇది 4 అయింది. అంటే అన్నిటిని ప్రస్తుతానికి తీసేసాను. ప్రస్తుతం అన్నిటి ఏదనుకుంది అప్పుడు 6 4 10 24/10 2.4 2.4 plus 0.6 అంటే మొత్తం the total becomes మొత్తం 2.4 అయింది. ఇది 0.6 అయింది. 2.4 0.6 6 volts. టోటల్ కరెంట్ I is equal V/3 అంటే 6/3 అంటే 2 amperes అయింది కరెంట్. ఈ ప్రాబ్లం పెద్దది, నాట్ కాంప్లికేటెడ్ బట్ బిగ్గర్. అంటే మొత్తం సర్క్యూట్ లో పోయే కరెంట్ 2 amperes అయింది. సో ఇంతవరకు ఒకసారి జాగ్రత్త చేసుకోండి. అవును, ఎందుకంటే ఇక్కడ ప్యారలల్ ఐడియా ఎందుకు వస్తాయంటే కరెంట్ ఇక్కడ డివైడ్ అవుతుందిగా. ఇట్లా వచ్చే కరెంట్ దీంట్లోకి వెళ్తుంది, దీంట్లోకి వెళ్తుంది, దీంట్లోకి వెళ్తుంది. 3 మార్గాలు ఉన్నాయి. కానీ 3 మార్గాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అవి ప్యారలల్ గానే ఉన్నాయి. దే ఆర్ ఇన్ ప్యారలల్. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. మొత్తం కనుక్కున్న తర్వాత ఈ కమ్ బ్యాక్. అమ్మీటర్ గుండా పోయే రీడింగ్ అంటే ఇది కాదు. ఇప్పుడు జాగ్రత్తగా కరెంట్ డివిజన్ రూల్ వేద్దాం. మొత్తం 2 amperes. ఒకసారి జాగ్రత్తగా ఒకటి జాగ్రత్తగా వినండి, అందరూ ఒకసారి జాగ్రత్తగా వినండి.
మొత్తం 2 యాంపియర్స్ అంటే సర్క్యూట్ గుండా పోయే మొత్తం కరెంట్ 2 యాంపియర్స్ అని డిసైడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చే కరెంట్ దీనిలో కొంత పోవాలి. అంటే ఈ రెండింటికుండా విడిపోయి మళ్ళీ దీనికుండా వెళ్తుంది కరెంట్. అంటే వచ్చే కరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే కరెంట్ ఇక్కడ డివైడ్ అవుతుంది. మళ్ళీ దీనిలో గుండా వచ్చి మనకు కావాల్సిన అమ్మీటర్ గుండా పోయే కరెంటే కాదు. అంటే ఇక్కడ దీన్ని ఇలా సింప్లిఫై చేసుకుందాం మనం. అంటే ఇక్కడ 2 బ్రాంచ్లు ఉన్నాయి, అప్పర్ బ్రాంచ్ లోవర్ బ్రాంచ్. ఇది 2 యాంపియర్స్ కరెంట్. సో ఇక్కడ డివిజన్ చేసుకుంటాం. ఈ బ్రాంచ్ లో 6 ఓమ్స్ ఉంది, ఈ బ్రాంచ్ లో 4 ఓమ్స్ ఉన్నది. కాబట్టి దీనిలో పోయే కరెంట్ I1, దీనిలో పోయే కరెంట్ I2 అయితే ఇందులోనే అమ్మేటర్ ఉంది. సో ఇప్పుడు కరెంట్ డివిజన్ రూల్ వేసుకోవాలి. నాకు దీంట్లో పోయే కరెంట్ కావాలి. I1 ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్. సో I1 ఈజ్ ఈక్వల్, ఫార్ములా ఉంది మీకు గుర్తుంది, డివిజన్ ఆఫ్ కరెంట్ రూల్ అని చెప్తాము. దీంట్లో పోయే కరెంట్ కావాలంటే టోటల్ కరెంట్ లైక్ వస్తారు. ఇది టోటల్ కరెంట్ I అనుకుందాం. ఎదురుకుండా పోయేటువంటి టోటల్ కరెంట్ నాకు కావాల్సింది I1 ఈజ్ ఈక్వల్ I ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే 4 బై టోటల్ రెసిస్టెన్స్ 4 ప్లస్ I అంటే 2 యాంపియర్స్, 2 ఇంటూ 4 బై 10 అంటే 0.8 యాంపియర్స్. ఇదే కరెంట్ అన్వైట్ కూడా పోతుంది కాబట్టి యూ కెన్ సాల్వ్. సో ఇది ఇన్స్ట్రుమెంట్ క్యాలిక్యులేషన్. ఇలాంటివి మనం మన మెటీరియల్స్ లో అమ్మీటర్ నేను పెద్ద తీసుకున్నాను, చిన్న ఉన్నాయి, యూ కెన్ సాల్వ్. రీడింగ్ ఆఫ్ అమ్మీటర్. అదేరా ఈ 12 ఓమ్స్ ని సింప్లిఫై చేసుకున్నాం. ఈ రెండింటికుండా డివైడ్ అయితే కరెంట్ తీసుకుండా పోతుంది కాబట్టి 12 ఓమ్స్ గుండా వచ్చే కరెంట్ పోవాలి, 4 ఓమ్స్ గుండా వచ్చే కరెంట్, 2 కరెంట్ పోవాలి. ఇటు 12 ఓమ్స్ గుండా కరెంట్, 4 ఓమ్స్ గుండా వచ్చేటువంటి కరెంట్. సపోజ్ ఈ 12 ఓమ్స్ గుండా ఎంత కరెంట్ పోతుంది అడిగారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం అంటే 0.8 యాంపియర్స్ పోతుంది. అంటే దీనికుండా పోయేది చూడండి ఒకసారి, ఈ 12 ఓమ్స్ ఇది, ఇక్కడ 4 ఓమ్స్ ఇది, దీనికుండా ఇది అమ్మేటర్ కాబట్టి విడగొట్టక ముందు ఇది 12, ఇది 4. అది కలిపిన తర్వాత ఇది 3 అయింది. మళ్ళీ వెనక్కి వస్తున్నాం. సపోజ్ దీనికుండా పోయేది 0.8. సార్ దీంట్లో ఎంత పోతుంది I3, దీనిలో ఎంత పోతుంది కనుక్కోవాలనుకున్నట్లయితే ఒకవేళ మనకి I3 కావాలి అంటే 12 ఓమ్స్ ఉండవాలి. టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ అంటే 4 అంటే 0.2 యాంపియర్స్ పోతుంది. ఇది 0.3 యాంపియర్స్. అంటే దీంట్లో 0.82 యాంపియర్స్ పోతే దీంట్లో 0.6 యాంపియర్స్. Can I go to next point? Okay, right. మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించిన బేసిక్ ఫార్ములా ఒకటి చెప్తాను, చూసుకోండి. ఉదాహరణకి ఇదొక రెసిస్టెన్స్ R1, ఇదొక రెసిస్టెన్స్ R2, ఇదొక కరెంట్ I,
దీన్ని I1 గాను I2 గాను డివైడ్ చేస్తాం. R1 R2 మళ్ళీ I2. I want to calculate I1. I1 is equal total R2 by R1 plus R2. This formula. I2 is equal I into R1 by R1 plus R2. దీన్ని మనం కరెంట్ డివిజన్ రూల్ అంటాం. దిస్ ఈజ్ కరెంట్ డివిజన్. ఓకే రైట్. ఒక పాయింట్ ఇక్కడ ఉంది. మాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్ థియరం. మాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్ థియరం. జనరల్ గా మనకి ఇది కూడా చిన్న థియరం ఆల్రెడీ ఏదో చెప్పుకున్నాం. ఇదొక సెల్, దీని ఇంటర్నల్ డిస్టెన్స్ స్మాల్ r, ఎక్స్టర్నల్ డిస్టెన్స్ క్యాపిటల్ R. దీని ఈఎంఎఫ్ వచ్చి E. సో వాట్ ఈస్ కరెంట్? I is equal E by R plus R. Potential difference between the points AB, V is equal IR. So what the power? Power is equal V square by R and H లేదా I square R. లేదా పవర్ కి V into I ఇన్ని ఫార్ములాస్, ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములాస్. పవర్ ఇస్ ఈక్వల్ E by R plus R whole square into maximum కాబట్టి E by R is equal to 0. Therefore ఇది నుంచి implies small r is equal to capital R. అంటే ఈ కండిషన్ ని మనం డెరివేషన్ చేస్తే వచ్చేది. సో therefore maximum power P maximum is equal E square by ఇక్కడ చూడండి R plus R రెండు ఈక్వల్ అవ్వాలి. E square by 4R. This is the maximum power transmission. అంటే the maximum power produced in a circuit such that small r అంటే internal resistance of cell is equal to capital R అంటే external resistance.
ఓకేనా రైట్. తర్వాత మనకు వచ్చేటువంటి ఇంకో కాన్సెప్ట్, we are taking a heater coil, హీటర్ కాయిల్ ఇది. దీనిలో I అనేటువంటి కరెంట్ ప్రొడ్యూస్ అయితే వాట్ ఈస్ వర్క్ డన్ is equal Q into V, but Q is equal IT, V is equal IR, W is equal I square RT. From Joule's law, W is equal to JH. H heat produced is equal I square RT by J. J ni manam mechanical equivalent of heat antam. Idin oka cell మన ఇంట్లో హీటర్ కాయిల్స్ ఉంటాయి. This is called as heater coil. I square RT by J. So what is power? దీంట్లో నుంచి మనం పవర్ ఆఫ్ ద కాయిల్ అనుకోవచ్చు. పవర్ ఈజ్ ఈక్వల్ వర్క్ బై టైం. అంటే ఇక్కడ వర్క్ బై టైం అంటే I స్క్వేర్ ఇంటూ R అవుతుంది, లేదా మనం V స్క్వేర్ బై R రాసుకోవచ్చు, లేదా V ఇంటూ I రాయవచ్చు. ఇవన్నీ పవర్ ఫార్ములాస్. Next, can I go to next point? దీని మీద ఈ కాన్సెప్ట్స్ మీద మనం ప్రాబ్లమ్స్ సో దీని మీద మంచి ప్రూఫ్ ఉంది ప్రాబ్లంకి. ఒక రెసిస్టర్ is equal R1. దీనికి మనం ఒక సెల్ కలిపాం. I am connecting a cell with internal resistance R. ఇక్కడ ఇంకొక రెసిస్టర్ తీసుకున్నాం. This is equal to R2. దీనికి మనం సెల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ పెట్టుకున్నాం. అంటే ఒకే సెల్ ఒకే ఇంటర్నల్ రెసిస్టెన్స్ కానీ రెండు సెపరేట్ రెసిస్టర్స్. The power is same. Prove that small r is equal R1 into R. చాలా సరైన బిట్టిది. సో నిదానం చేయండి, ఇది చిన్నది. రెండిటికి యూ కెన్ క్యాలిక్యులేట్. రెండిట్లో
దీంట్లో కరెంట్ కట్టండి. I1 is equal E by R plus R1. ఇది పవర్ I1 square R1. I2 is equal E by R plus R2. Power is equal I2 square R2. రే పూజ చేశారా విషేంద్ర? రే డోంట్ గో ఫ్రమ్ ది క్లాస్ జగదీష్. రే ఇప్పుడు కూడా పాత అలవాట్లు మానేయండి. 5 నిమిషాలు ఉండడం క్లాసులో, బయటకు వెళ్ళిపోవడం చేయమాకండి. మీకు నో చాయిస్, అదర్ చాయిస్ లేదు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చాయి. గ్రూప్ అయిందో చూడండి ఒకసారి. ఎన్నింటిలో పవర్ చేసుకోండి. I1 స్క్వేర్ R1, I2 స్క్వేర్ R2 సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. So I can prove చేసుకోవచ్చుది. I can go to the next point. తర్వాత హీటర్ కాయిల్స్ ఉన్నాయి. ఒకటి ఇదొక కాయిల్, ఇదొక కాయిల్. రెండు హీటర్ కాయిల్స్ ఉన్నాయి. రెసిస్టెన్స్ R1, R1. There are 2 heater coils. దీన్ని మనం ఒక వోల్టేజ్ సోర్స్ కలిపాం. ఇది ఒక వోల్టేజ్ సోర్స్ కలిపితే it can produce, ఇది T1 సెకండ్స్ లో హీట్ ప్రొడ్యూస్ ఉంది. ఇది T2 సెకండ్స్ లో సేమ్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. చెప్తా స్టెడీ స్టేట్ అంటే కంప్లీట్ గా ఇప్పుడు ఈ రెండు కాయిల్స్ ని సిరీస్ లో వెళ్తాం. I can connect in series R1, R2, the same heater coil. It can produce so what relation between T1 and T2?
find the relation between T, T1, T2 మధ్య రిలేషన్ చెప్పాలి. Same voltage source. H formula ఉంది ఇక్కడ. H is equal V square by R1 into T1. H is equal V square by R2 into T2. ఇక్కడ H is equal V square by R1 plus R2 into T. So దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే implies T1 is equal V square by T1 is equal H by V square. R1 అయినా రాసుకోవచ్చు. And you can do that T is equal T1 plus T. ఇది ప్రూఫ్ రావాలి. అరే వీడియో ఇక్కడ బాగానే ఉందిరా, అక్కడ ఏదన్నా సిగ్నల్ లేట్ అయితే హంగ్ అవుతుంది. మీ దగ్గర సిగ్నల్స్ చూసుకోండి, ఇక్కడ సిగ్నల్ బాగా ఆల్ క్లియర్, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. జియో ఉంది, రెండు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది, మెయిన్ స్టేషన్ ఇబ్బంది ఇట్లా. కరెంట్ పోతే మనం ఏం చేయలేం, కానీ మిగతా విషయాల్లో రెడీగా ఒకసారి చూడండి. Right. So can I go to next point? So color code అని ఒకటి ఉంది, లేదో కలర్ కోడ్ బి రాయ్ of Great Britain as a very good wife. ఉంటాయి 10 ఉంటాయి. ఇది బ్లాక్
ఇది బ్రౌన్, రెడ్, ఆరెంజ్, yellow, green, blue, violet, gray, white. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది మల్టిప్లికేషన్ 10 power 0, 10 power 1, 10 power 2, 10 power 3, 10 power 4, 10 power 5, 10 power 6, 10 power 7, 10 power 8, 10 power. టాలరెన్స్ అని ఉంటుంది. గోల్డ్ అయితే ±5%, సిల్వర్ ±10%, నో కలర్, అసలు కలరే లేకపోతే ఇట్ ఈస్ ±20%. గుర్తు అనుకుంటా, ఇవంతా రాసుకోకర్లేదు. మీకు ఆల్రెడీ మైనస్లు కాదు ఇవన్నీ, మైనస్లు కాదు గీతలు, ఇవన్నీ మైనస్లు కాదు. రైట్. ఇప్పుడు మామూలుగా మనకి ఏం చేస్తామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. టాలరెన్స్ అంటే ఓ రకంగా ఎర్రర్. ఓకే, ఇక్కడ మనకి ఇదొక కర్వ్ ఉంది, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇక్కడ టాలరెన్స్ అంటే ఇది బ్లూ, ఇది గ్రీన్, ఇది రెడ్, ఇది సిల్వర్, ఇలా ఉందనుకుందాం ఎగ్జాంపుల్స్. ఫస్ట్ రెండు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే బి బ్లూ, ఇది 6, గ్రీన్ 5, రెడ్ 10 స్క్వేర్, అంటే దాని మూడోది పవర్ అయ్యాలి 10 స్క్వేర్, ప్లస్ ఆర్ మైనస్ సిల్వర్ అంటే 10%. ఈ రెండు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద లెక్క. తర్వాత మల్టిప్లైయర్, తర్వాత టాలరెన్స్, 4 ఉంటాయి. ఏ కలర్ లేకపోతే 20% అన్నారు. టాలరెన్స్ అంటే ఎర్రర్ కింద తీసుకుందాం. Okay, right?
ఇదంటే ఫస్ట్ లైన్ 6, ఇది 5, ఇది టాలరెన్స్ మూడే ఉంటాయి. ఈ మధ్యలో ఏముండదు. ఏముంది ఆరెంజ్, రెడ్, ఆరెంజ్, yellow, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్. థర్డ్ వన్ మల్టిప్లయర్. ఆర్ అనేది మల్టిప్లయర్, టాలరెన్స్ ఏమో సిల్వర్. ఇట్లా 4 డిజిట్స్ ఉంటాయి మనకి. దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది yellow, ఇది బ్లూ, ఇది గ్రీన్, ఇది గోల్డ్. ఎంత వస్తుంది? What is the resistance of this one? దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. yellow, బ్లూ, గ్రీన్, ఇది మల్టిప్లయర్, ఇది గోల్డ్, టాలరెన్స్. రైట్, ఇదొక సర్క్యూట్ ఒకటి సింప్లిఫై చేద్దాం. Find the effective resistance between the points A and D. A and D దగ్గర effective resistance ఎంత ఉంటుంది?
Very good, Ritvik. దీని అనేక రకాల మెథడ్ ఉన్నాయి. కనెక్షన్ రిమూవల్ మెథడ్ అని, కామన్ పొటెన్షియల్ మెథడ్ అని మనం వాడుతుంటాం. ఒకసారి జాగ్రత్త చూడండి. ఒకసారి కరెంట్ ఇక్కడ ఎంటర్ అయ్యి కరెంట్ ఇటు లీవ్ అవుతుంది. ది ఆన్సర్ విల్ బి 1 ohm రావాలి. అంటే ఇక్కడ కరెంట్ ఎంటర్ అయితే ఇది 1 ohm, ఇది 1 ohm. కాబట్టి E and F are at same potential. అంటే ఇక్కడి నుంచి కరెంట్ ఇది తీసుకున్నా, ఇక్కడ వచ్చే B దగ్గర వచ్చే పాయింట్ A దగ్గర C దగ్గర వచ్చే B and S are సేమ్ పొటెన్షియల్. అంటే కరెంట్ ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత పొటెన్షియల్ ఉంటుందో VB, అదే కరెంట్ ఇది కూడా ఎంటర్ అవుతుంది VC. ఎందుకంటే రెసిస్టెన్స్ ఒకటే. అందుకని ఈ B, C మధ్య ఉండే పొటెన్షియల్ 0 కాబట్టి మనం ఈ బ్రాంచ్ తీసేయచ్చు. అట్లానే B దగ్గర నుంచి E కి వెళ్ళేటప్పుడు ఈ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంటుందో C దగ్గర పొటెన్షియల్ ఉంటుంది. అట్లానే EF బ్రాంచ్ కూడా పనికిరాదు. దాన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. యూ కెన్ రిమూవ్ ఇట్. అప్పుడు ఇలా తయారవుతుంది. అంటే ఈ AD మనం ఇలా తీసుకుంటే, లెట్ us take as AD ఇలా తీసుకుంటే 1 2 1 ఈ మొత్తం సిరీస్ లో ఉన్నాయి. ఇటువైపున లెఫ్ట్ సైడ్ this is equal 4 ohms, this is equal 2 ohms. ఇక్కడ కూడా మళ్ళీ సిరీస్ లో ఉంటాయి 4 ohms. ఇప్పుడు 3 ప్యారలల్ అయినాయి. 3 are parallel. So answer is 3 parallel. 1/4 plus 1/4. 2. So effect is equal to ఇది 2 అవుతుంది. ఈ రెండు కలిపి కూడా మనకి 2 అవుతుంది.
Right, next I can go to the next point. కిక్ ఆఫ్ లాగా ఒక అప్లికేషన్ వేద్దాం. అరే చెప్తారా? చెప్తాను. బల్బ్ ఏమని చెప్తాను. బల్బ్ అంటే ఏంటి? పవర్ అయ్యా. కిక్ ఆఫ్ లాకి ఒక అప్లికేషన్ వేద్దాం. ఇది 21 వోల్ట్ 5 ఓము 1 ఓము 6 ఓము ఇది 4 ఓమ్స్ రైట్. ఇది రైట్ 2 volts 16 ohms 8 ohms 5 ohms. ఇది 21 volts plus minus plus minus. Find the current in each branch. ప్రతి బ్రాంచ్ లో ఉన్న కరెంట్. ఫైండ్ కరెంట్ ఇన్ ఈచ్ బ్రాంచ్. దీనిలో వచ్చే కరెంటు I1, దీనిలో వచ్చే కరెంటు I2, దీనిలో వచ్చే కరెంటు I3. పాజిటివ్ టు నెగటివ్. B, C, D, E, F, G, H. ఇక్కడ జంక్షన్ లో రెండు కరెంట్స్ అందుకనే ABGHA అనే లూప్ దాన్ని గీస్తే 21 minus 581 minus
6 into I1 plus I2 minus 1 I1 is equal to 0. Loop 2. D, C, B, G, D. Okay, can you start out? 5 minus 4I2 minus 6 into I1 plus I2 E2 minus 8 into I2 plus I3 is equal to 0. Just practice ఉంటే చాలు జాగ్రత్తగా కొద్ది ప్రాక్టీస్ చేయాలి 2 మోడల్స్ అప్పుడు you can get the answer. అంటే లూప్ 3 కూడా లూప్ 3 F G D E F. Can you start? Minus 8 into I2 plus I3 minus 16 I3 plus 2 is equal to 0. ఓకే ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేస్తే I1 is equal to 2 amperes, I2 is equal minus half ampere, and I3 is equal 1/4 ampere. ఇలా వస్తాయి. ఓపిక టైం పడుతుంది. క్యాలిక్యులేట్. Next point kellam. Let us go to the next point. Right.
బల్బ్ సిస్టమ్ ఉంటుంది మన ఇంట్లో. ఓకే, దిస్ ఈజ్ ఏ బల్బ్. దీనిలో ఒక ఫిలమెంట్ ఉంది. ప్రతి బల్బ్ కి పవర్ ఉంది. పవర్ ఫార్ములా ఏంటంటే దీని యొక్క రెసిస్టెన్స్, దీనికి ఒక వోల్టేజ్ ఉంది. సో పవర్ ఈజ్ ఈక్వల్ V square by R. Resistance of bulb is given by, for example, ఇది 40 watts ఉంటుంది, ఇది 230 volts ఉంటుంది. రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే 230 whole square by 40 వేస్తాం. ఇది ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం బల్బ్ కి సంబంధించి. అంటే ఏ బల్బ్ కైనా మనం పవర్ కట్టండి డైరెక్ట్ గా. బల్బ్ కి యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ బల్బ్ మీద రాసి ఉంటుంది చూడండి. మనం బజార్కి వెళ్ళి ఒక బల్బ్ తెచ్చుకోవాలనుకోండి, దాని మీద వోల్టేజీ వాటేజీ రెండు ఉంటాయి. మనకి ఫస్ట్ బల్బ్ మీద 100 వాట్స్ 230 వోల్ట్స్ ఉంది. రెండో దాని మీద 60 వాట్స్ 230 వోల్ట్స్ అని రెండు బల్బ్స్ ఉన్నాయి మన దగ్గర. which has more resistance 1 and 2. దేనికి రెసిస్టెన్స్ ఎక్కువ? దీని రెసిస్టెన్స్ R1 is equal 230 whole square by 100. దీని రెసిస్టెన్స్ R2 is equal 230 whole square by 60. దీనికి వాటేజ్ ఎక్కువ. రెసిస్టెన్స్ అంటే అది బాగా బ్రైట్ అవుతుంది, బ్రైట్ గా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ R2 greater than R1. Less wattage bulb has more resistance. దీనిలో గుండా పోయే కరెంట్ I1 అయితే, దీనిలో గుండా పోయే కరెంట్ I2 అయితే I1 greater than I2. ఫస్ట్ బల్బ్ గుండా ఎక్కువ కరెంట్ పోతుంది. ఓకే రైట్. వీడియో ఇక్కడ స్టక్ కాదు, మీ దగ్గర ఏదన్నా పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే స్టక్ అవుతుంది. ఎన్నోసార్లు చెప్పాను, ఇక్కడ రెండు ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఏదన్నా లాంగ్ డిస్టెన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటే సార్. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్, మనం సిరీస్ లో కలిగితే 2 bulbs are connected in series. ఒకటి 60 వాట్స్, ఇంకోటి 100 వాట్స్. ఇక్కడ 60 వాట్స్ ఈజ్ బ్రైటర్ దాన్ 100 వాట్స్. అదే మన ఇంట్లో ప్యారలల్ కలుపుకుంటాం. ప్యారలల్ 60 వాట్స్ 100 వాట్స్. సో 100 వాట్స్ బ్రైటర్ దాన్ 60 వాట్స్. ఇది కరెంట్ ప్యారలల్ కాంబినేషన్, సిరీస్ కాంబినేషన్. మన ఇంట్లో ఉండేది ప్యారలల్, మనకు తెలుసు. ప్యారలల్ లో హై వాటేజ్ బల్బ్ బాగా వెలుగుతుంది. డిఫరెన్స్ ఏంటంటే కరెంట్ ఫ్లో. ప్యారలల్ లో వోల్టేజ్ ఒకటే ఉంటుంది, సిరీస్ లో కరెంట్ ఒకటే ఉంటుంది.
సిరీస్ లో I సేమ్, ప్యారలల్ లో V సేమ్. అది తేడా. ఇక్కడేమో సిరీస్, అదే చెప్పాను కదా, సిరీస్ లో కరెంట్ సేమ్, ప్యారలల్ లో వోల్టేజ్ సేమ్. సిరీస్ లో సేమ్ కరెంట్, ప్యారలల్ లో వోల్టేజ్. రైట్. ఇప్పుడు సిరీస్ లో చూద్దాం. ఉదాహరణకి లెట్ us take సిరీస్. ఇదొక బల్బు, ఇది బల్బు, దీని పవర్ P1, దీని పవర్ P2 అనుకుందాం. దీని రెసిస్టెన్స్ R1, దీని రెసిస్టెన్స్ R2. ఇది ఒక, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ వోల్టేజ్ సోర్స్. సేమ్ కరెంట్ విల్ ఫ్లో I. దీని రెసిస్టెన్స్ R1 is equal V square by P1. Same source R2 is equal V square by P2. Since they are connected in series, R is equal R1 plus R2. ఈ రెండింటికి బల్బు ఒకే, ఒకటే బల్బు మనం కలిపితే దీని రెసిస్టెన్స్ R, పవర్ P. Then R is equal for same voltage. కలిపితే R is equal V square by P. R is equal V square by P is equal V square by P1 plus V square by P. So 1 by P is equal 1 by P1 plus 1 by P. This is in series. దీని పవర్ జనరల్ గా సిరీస్ లో పవర్ ఈజ్ ఈక్వల్ సేమ్ కరెంట్ I square R, P1 R1. P2 is equal I square R. So P1 by P2 is equal R1 by R. The series సంబంధించిన ఇన్ఫర్మేషన్. Let us go to the parallel. Bulbs in parallel.
bulbs in parallel. Bulbs in parallel. Parallel అంటే ఇదొక బల్బు, తర్వాత ఇదొక బల్బు. R1 R2. దీనికి బదులుగా I am taking a single bulb. R P P1 P2. In parallel, 1 by R is equal 1 by R1 plus 1 by R. But P1 is equal V square by R1. P2 is equal V square by R2. And P is equal V square by R. So V square by P ఇక్కడ 1 by R. ఇక్కడ మనం so P1 by P by V square is equal P by V square plus P2 by V square, that is equal P is equal P1 plus P. ఇట్లానే parallel లో మనం ఏం రాస్తామంటే P1 by P2 is equal R2 by R1. అంటే P proportional to 1 by R. Right? Okay.
ఇక్కడ ఇది ఒక సో అమ్మీటర్ మీద ప్రీవియస్ ఎగ్జామ్ ప్రాబ్లం ఉంది. ఇది ఒక అమ్మీటరు, దీనికి ఒక రెసిస్టెన్స్ కలిపాం, దీనికి ఇంకొక రెసిస్టెన్స్ కలుపుతాం. ఇది 9 ఓమ్స్, ఇది 0.9 ఓమ్స్. One minute. చూడండి ఒకసారి. ఇది 9 ohms. It is connected to like this. ఇక్కడ A, ఇక్కడ B, ఇక్కడ C. ఇది 0.1 ohm, ఇది 0.9 ohms. The current going is 10 milliamperes. Use only, these are terminals. Use A and B are terminals. Find the current through galvanometer. Find current I. అంటే మాక్సిమం కరెంట్ కావాలి. అంటే ఎలా అంటే కరెంట్ ఇలా వెళ్ళి ఇలా రావాలి. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఈ గుర్తును అనుకుంటా, ఇది గ్యాల్వనామీటరు, దీనికి ఇలా షంట్ కలపాలి, కరెంట్ ఇలా వెళ్ళి ఇలా బయటికి రావాలి. ఇది ఐజీ కరెంటు, ఇది ఐఎస్ కరెంటు, ఇది టోటల్ కరెంట్. వాళ్ళు ఇది టోటల్ కరెంట్. మనం దీన్ని అంటే కరెంట్ ఇలా వెళ్ళి ఇలా రావాలి అంటే దీన్ని పైకి తీసుకెళ్దాం మనం. అంటే దీన్ని తీసేయడానికి వీల్లేదు. ఇట్ కెనాట్ బి రిమూవ్, ఇట్ కెన్ బి యాడెడ్ ఇన్ టు ద అబౌవ్ సర్క్యూట్. అప్పుడు ఐ కెన్ రీడ్రా ది సర్క్యూట్. సర్క్యూట్ ని మనం రీడ్రా చేస్తాం. ఎట్లా? ఇది మనం కెన్ టేక్ యాస్ గ్యాల్వనోమీటర్. ఇది 0.9 ohms. ఇది 0.1 ohm. ఇది 9 ohms. అంటే ఇక్కడ టెర్మినల్ దగ్గర ఎంటర్ అయి కరెంటు ఈ టెర్మినల్ దగ్గర బయటకు వస్తుంది. ఇలా దాన్ని రీడ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇది ఐజీ, ఇది ఐజీ, టోటల్ కరెంట్ ఐ. ఇప్పుడు మొత్తం 9.9 ohms. IG is equal I into S. S by G plus S formula వాడతాం. ఇది 10 milliamperes. 10 into 10 power minus 3 I. షంట్ అంటే 0.1. ఇది 9 plus 0.9. plus 0.1.
this is equal 10 into 10 power minus 3 I 0.1 by 10. That is equal I by 100. So I is equal 1 ampere. 1000 into 10 power minus 3, 1 ampere. Okay. So can I go to next point? అంటే జనరల్ గా మనకేంటంటే కరెంట్ ఇలా ఎంటర్ అయి కరెంట్ ఇలా తిరిగి బయటికి రావాలి, దీని గుండా రాకూడదు కరెంట్. అప్పుడు ఏం చేయాలి? ఈ టెర్మినల్ లేనట్లే, ఇది లేదు కరెంట్. సో ఆటోమేటిక్ కరెంట్ ఏమన్నా ఇటు రావాలి. సో దీని ఏమవుతుంది? దీనిలోకి వెళ్ళి ఎంటర్ అవుతుంది, యాడ్ అవుతుంది. అంటే కరెంట్ ఇక్కడ వచ్చిందనుకో కరెంట్, అప్పుడు ఇది వేరు. ఇక్కడ కరెంట్ వస్తున్నప్పుడు ఇక్కడ కరెంట్ అయినప్పుడు ఇది ఓన్లీ ఇది షంట్ అవుతుంది. మిగతా మొత్తం సర్క్యూట్ లో ఉంది మొత్తం కూడా గ్యాల్వనామీటర్ కి ఎక్కువ. ఓకేనా? రైట్. మెయిన్ బేసిక్స్ అన్ని అయిపోయినాయి. మనం నిన్న వీస్టోన్ బిట్ చెప్పాం, మీటర్ బ్రిడ్జి, పొటెన్షియోమీటరు, తర్వాత రెసిస్టెన్స్ లో డెరివేషన్, మాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్ థియరము, బల్బ్స్, కలర్ కోడ్ అన్ని అయిపోయినాయి. కొన్ని మోడల్స్ చేసుకోవాలి కిర్చాఫ్స్ లా సంబంధించినవి. చెప్తాను. స్టడీ స్టేట్ అంటే దానికి ఉన్న కరెంట్ గుర్తుందిరా నాకు, ఆ ప్రాబ్లం చెప్పాలి దాని మీద. స్టడీ స్టేట్ అంటే దానికి ఉన్న కరెంట్ పోదు, అది సిఆర్ సర్క్యూట్స్ లో చెప్పుకోవాలి మనం. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చెప్తాం. త్రూ విచ్ కరెంట్ కెనాట్, అంటే ఇంకా అందులో ఉండే వోల్టేజ్ ఉండదు, దానిలో కరెంటే పోదు, అది స్టడీ స్టేట్ అని చేస్తాం ఒకసారి. గుర్తుంది నాకు. రేపు చెప్తాను ప్రాబ్లమ్స్ చెప్తాను. వీలైతే ఈరోజు ఈవినింగ్ క్లాస్ పెట్టుకుందాం. రైట్, లెట్ us స్టాప్ టుడే. మనం వర్కౌట్ చేస్తాం. అవసరం లేదురా శశికాంత్, పోస్ట్ బాక్స్ అవసరం. ఓకే రైట్.